బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియా ఝాన్సీ తాడేపల్లిగూడెం, అందులోని ఉప్పరగూడెం నుంచి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దిస్ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ పాపను వారి కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించునుగాక, నిండారుగా దీవించునుగాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బాగోగులు మాకు తెలియపరుస్తూ ఉండాలి. ఉత్తరాల ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరిస్తే అర్థవంతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. బిడ్డలు పరీక్షలు బాగా వ్రాస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. ఎందుచేతనగా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది. మనము యేసు ప్రభువారు పలికిన 7 మాటల్లోని ఆధ్యాత్మిక సత్యాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇక ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్న వారు మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. నాయనా, యేసు ప్రభు వారు మా కొరకు మరణించారు. ఆయన మరణము మాకు జీవాన్ని ఇచ్చింది. ఆయన పునరుద్ధానము మాకు నిరీక్షణ కలుగు చేసింది. నేటి వరకు మా కొరకై ప్రధాన యాజకునిగా విజ్ఞాపన చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, పూజిస్తున్నాం. ప్రభువా, ఆ నీ కుమారుని యొక్క మరణము పునరుద్ధానంలో అనేక మంది రక్షింపబడటానికి, నిరీక్షణ కలిగి జీవించడానికి మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. ప్రభువా, ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చి ఈ వాక్యాన్ని వినడానికి ఆశపడుతున్నారో వారందరినీ నిండారుగా దీవించండి. ప్రభువా, ఘనత, మహిమ, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ప్రతి ఏటా ఈ మాటలు వింటూ ఉన్నాం. నేనే కాదు, అనేక మంది సేవకులు కూడా ఈ దినాల్లో 7 మాటలపై ధ్యానాలు చేస్తూ ఉంటారు. ఈ ధ్యానాలు వినడం ఒక ఎత్తు, ఈ ధ్యానాల ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకోవడం మరొక ఎత్తు. అది ఆశీర్వాదకరం. కాబట్టి ఏవైతే మాటలు వింటున్నామో ఆ మాటల్లోని ఆధ్యాత్మిక సత్యాలు మీరు అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మంచిది. ఈరోజు యేసు ప్రభువారు సిలువలో పలికిన 2వ మాటను గూర్చి మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనండి. 43వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రభు అన్న మాటను నేను చదువుతున్నాను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసు ప్రభువారు సిలువలో పలికిన 2వ మాట అండి. ఈ మాట ప్రభువారు చెప్పారు అనగా, అంతకుముందు ఆ కుడి ప్రక్కన దొంగ ఒక మాట పలికారు. ఆ మాటను కూడా నేను చదువుతున్నాను. 42వ వచనం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుమో అని ఆ దొంగ ప్రభువారితో అన్నారు. దానికి ప్రభువారు జవాబుగా నేను చదివిన 43వ వచనంలోని మాటను ప్రభువారు చెప్పారు అండి. ప్రియులారా, గమనించండి. నైతిక విలువలు లేని 2 బందిపోటు దొంగల మధ్య యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. వారు నేరస్తులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 23వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే వారు నేరము చేసిన వారు అని చదువుతాం. నేరము చేసిన వారి మధ్య నేరము చేయని ప్రియ ప్రభు సిలువ వేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము అండి. గమనించండి.
ఈ మాటలోని సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా నెరవేర్చబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా భక్తుడు ముందుగా ఈ మాటను ప్రవచించారు అండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని చూసినట్లయితే సిలువలోని కొన్ని విషయాలు ఆ యొక్క అధ్యాయంలో లిఖించబడ్డాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. విన్నారు కదూ? కాబట్టి మానవుని యొక్క అతిక్రమాన్ని ఆయన సిలువలో భరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ, ఈ మాటను మీరు గమనించాలి. ఏమిటి అనగా ఆయన ఏ అతిక్రమము చేయలేదు, కానీ అతిక్రమము చేయు వారిలో ఆయన ఎంచబడినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉన్నాం. ఏ హస్తము ఆ సీనాయి కొండపై వ్రాసిందో అదే హస్తము యెషయా గ్రంథంలో కూడా వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రియ ప్రభు అన్యాయము చేయు వారిలో ఒకనిగా ఎంచబడి నీ కొరకు నా కొరకు ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం. ఆయన మరణము మనకు జీవానికి కారణమైంది. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఈ వాక్యంలోని సత్యాలు మనం ఆకలింపు చేసుకోవాలి. ఈ వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారు మధ్యలో ఉన్నారు. కుడి ప్రక్క ఒక వ్యక్తి, ఎడమ ప్రక్క ఇంకొక వ్యక్తి, బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. వారు బందిపోటు దొంగలు, వారు నేరం చేసిన వారు. మరొకసారి చెబుతున్నారు, ఏ నేరము చేయని ప్రియ ప్రభు మధ్యలో వేలాడుతున్నారు. ఆకాశానికి భూమికి మధ్యగా వేలాడుతున్నారు. ఇప్పటికే ఆయనకు చాలా రక్తము కారిపోయి ఉంటుంది తప్పనిసరిగా. అటువంటి బాధ మధ్య ఆయన ఈ మాటలు చెబుతున్నారు. ఎంత గొప్ప ప్రేమ అండి! దయచేసి మీరు అర్థం చేసుకునే వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. ఎందుచేతనగా చిట్ట చివరి ఆయన ప్రాణాన్ని దారబోసే సమయంలో కూడా ప్రజలను ఎంతగా ప్రేమించాడో ఈ 7 మాటల్లోని సత్యాలు మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి ప్రియులారా. తద్వారా యేసు ప్రభు వారికి మనము సమీపం కావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. ఆయన జన్మలో, పుట్టుకలో ఆయన పశువుల మధ్య ఆయన జన్మించాడు. ఆయన మరణంలో పశువుల వంటి మనుషుల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కుడి ప్రక్కనున్న దొంగ 7 మాటలు పలికాడు, ఎడం ప్రక్కనున్న దొంగ 3 మాటలు పలికాడు. ఇద్దరూ కూడా 10 మాటలు పలికారు. నేను జ్ఞాపకం చేస్తాను. వీరు ఒకరొకరు మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభు వారిని చూస్తూ ఉండాలి. యేసు ప్రభు వారు అన్న మాట వారిద్దరూ విన్నారు. ప్రియులరా, మీరు ఒక సత్యాన్ని ఈ సమయంలో బాగుగా అర్థం చేసుకోవాలి. అప్పటికి ఇంకా చీకటి పడలేదు, సూర్య చంద్రులు చీకటి కమ్మలేదు, భూకంపం రాలేదు, ఏదో గొప్ప గొప్ప కార్యాలు జరగలేదు. ఇంకా మొదటి దశలో ఉన్నారు ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో ఏ అద్భుతము జరగలేనప్పుడు ఈ కుడి ప్రక్కనున్న దొంగ ఆయన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ దినాల్లో మనము యేసు ప్రభు వారిని అంగీకరించాలి అని అంటే ఏదో అద్భుతం జరిగితే నేను అంగీకరిస్తాను అన్నట్టుగా షరతులతో కూడిన విశ్వాసాన్ని ఈనాడు కనబరుస్తూ ఉన్నారు. దానికి అనుగుణ్యంగా చాలామంది క్రైస్తవ బోధకులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. నా ప్రియులారా, అన్కండిషనల్ సరెండర్ టు ద లార్డ్, ఏ షరతులు లేని సమర్పణ ఈ సమయంలో మనము అలవాటు చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కుడి ప్రక్కనున్న దొంగ ఆ ప్రియ ప్రభువును పిలుస్తూ ఉన్నాడు అండి. ఏ అద్భుతం జరిగినప్పుడు, ఏ సూచక క్రియ జరిగినప్పుడు, కనుక అటువంటి బహుభయంకరమైన ఎండ మధ్య ముగ్గురు వేలాడుతూ ఉండగా ఆ ప్రియ ప్రభును చూచి
యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ ప్రియ ప్రభును ఆయన వేడుకున్నాడు. ప్రియులారా, ఇటువంటి అనుభవం అనేక జీవితాలలో కూడా కావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆ ప్రియ ప్రభు చేసిన హామీని గూర్చి నేను జ్ఞాపకం చేస్తాను అండి. ఈ హామీకి ముందుగా ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ కుడి ప్రక్కన దొంగ కూడా యేసు ప్రభువాని మొదట్లో అపార్థం చేసుకున్నాడు. ఆయన కూడా దూషించాడు. ఒక సమయం వచ్చింది, తనలో పశ్చాత్తాపము కలిగినట్లుగా మనం చూస్తాం. నా ప్రియులారా, ఈనాడు వాక్యాన్ని వినడం మనకు అలవాటు అయిపోయింది, వాక్యాన్ని మెచ్చుకోవడం అలవాటు అయిపోయింది, వాక్యాన్ని విమర్శించడం అలవాటు అయిపోయింది. కానీ వాక్యము మన యొక్క జీవితాలలో అన్వయించుకొని దాని ప్రకారం జీవించడానికి ఈ కుడి ప్రక్కన దొంగ పలికిన మాటల్లోని ఆంతర్యాన్ని ఈ సమయంలో గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమనించండి, 39వ వచనాన్ని నేను చదువుతున్నాను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. ఈ మాటలో 3 సత్యాలు ఉన్నాయి. ఆ ఎడమ ప్రక్కన దొంగ 3 మాటలు పలికాడు. ఈ 3 మాటలు మనం ఆలోచించాలి. నెంబర్ 1, నీవు క్రీస్తువు కదా అని అంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్ను నీవు రక్షించుకొనుము అంటే యేసు ప్రభు వారిని దెప్పి పొడుస్తున్నాడు. నెంబర్ 2. నెంబర్ 3, నిన్ను నీవు రక్షించుకోవడం మాత్రమే కాకుండా మమ్మను రక్షించుమని స్వార్థ బుద్ధిని అతడు వెల్లడిపరుస్తున్నాడు. ప్రియులరా, ఈ ఎడమ ప్రక్కన దొంగలో ఇతరులను దెప్పిపొడిచే స్వభావం, స్వార్థంతో కూడిన స్వభావం, ఆ దొంగ బుద్ధిని ఇంకా అతడు కనబరుస్తూ ఉన్నట్లుగా గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. ఈనాడు చాలామంది యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించడంలో స్వార్థ బుద్ధిని ప్రదర్శించవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో మనము ఆయన దగ్గరకు స్వార్థ బుద్ధితో వెళ్ళినప్పుడు కూడా మనను ఆ ప్రియ ప్రభు క్షమించి మన పక్షంగా ఆయన కార్యం చేస్తున్నాడు. ఆయన కార్యాన్ని అనుభవిస్తూ కూడా ఆ ప్రియ ప్రభువును సంపూర్ణంగా హృదయపూర్వకంగా వెంబడించడం లేదు అనే విషయాన్ని ఈ సమయంలో గొప్ప హెచ్చరికగా మీరు తీసుకుని వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళానండి, నా రోగం బాగుపడిందండి, మరలా కొన్ని రోజులకు మరలా ఆ రోగం వచ్చిందండి, యేసు ప్రభు వారు ఏముంది అన్నట్టుగా కొంతమంది చాలా నిర్లక్ష్య బుద్ధితో ఉన్నట్టుగా మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. బైబిల్ సమయం. ప్రియులారా, నేను చెప్తున్నాను, ఆ కుడి ప్రక్కన దొంగ ప్రభు వారిని ఆ విధంగా అర్థించడానికి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని పిలవడానికి లేక చెప్పడానికి కారణాలు 3 జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వింటున్నారు కదూ ప్రియులారా? ఈ 3 కారణాలు ఆ ఇద్దరు దొంగలకు వర్తిస్తాయి. ఒకటి ఏమిటనగా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అనే మాట ఇద్దరు దొంగలు విన్నారు. వీరలను క్షమించు తండ్రి, నేరమేమియున్ కోరితిటులా నిన్ను చంపు క్రూరజనులకై. ఎడం ప్రక్కన దొంగ విన్నాడు, కుడి ప్రక్కన దొంగ విన్నాడు, కానీ ఒక ఆయన రక్షించబడ్డాడు. మీరు ఆలోచించాలి. రెండవది ఏమిటి అనగా, యేసు ప్రభువారి శిలువపై ఇతడు యూదుల రాజైన నజరేయుడగు యేసు అనే మాట వ్రాయబట్టం ఇద్దరూ చూచారు. పిల్లరా, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచంలో మొట్టమొదటి సువార్తను చెప్పింది ఈ పై విలాసం. యూదుల రాజైన నజరేయుడగు యేసు
అనే మాట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకర్షించాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దొంగలిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు కదా. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయనను చూడకుండా మాట్లాడుకోలేరు. ఆయన చూడాలి. ఆయన చూచిన వాడు బ్రతుకుతాడు. ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా భక్తుడు వ్రాసాడు, అండి, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు. ఆ భక్తుడు ప్రవచించాడు కదూ. ఆయన వైపు చూస్తే రక్షణ. ఎడం ప్రక్కన దొంగ చూస్తున్నాడు, కుడి ప్రక్కన దొంగ చూస్తూ ఉన్నాడు. కానీ ఈ కుడి ప్రక్కన ఉన్న దొంగ ఆయనను అర్థం చేసుకుని రక్షింపబడ్డాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఒక మాటను చెప్పి ముందుకు వెళుతున్నాను. ఇద్దరికీ తరుణాలు ఇవ్వబడ్డాయి. ఈ సమయంలో నీకు కూడా తరుణం ఇవ్వబడుతుంది. నాకెవరూ చెప్పలేదు అనడానికి వీలు లేదు. ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతడు రక్షింపబడ్డాడు. ఈ రాత్రి సమయం నీకు ఇవ్వబడింది. ఈ వాక్య పరిచర్య ముగించే లోపుగా నువ్వు రక్షించబడాలి. ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియదు. ఆ ఎడమ ప్రక్కనున్న దొంగకు తన ముందు ఉన్న తరుణాన్ని పోగొట్టుకున్నాడు. అతడు నిత్య నాశనానికి వెళ్ళినట్లుగా మనం గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ ఎడమ ప్రక్కనున్న దొంగ 3 మాటలు చెప్పాడు. కుడి ప్రక్కనున్న దొంగ 7 మాటలు పలికాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం. అయితే రెండో వాడు వానిని గద్దించి, నెంబర్ 1, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. నెంబర్ 2, గనుక దేవునికి భయపడవా. నెంబర్ 3, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అనే మాటలో, మనము అనే మాటలో ఉన్న అర్థం ఏమిటనగా మనం దొంగలం, మనకు ఈ శిక్ష వేయడం అర్హులం, మనకిది న్యాయమే. కానీ ఈమె ఏమి పాపం చేశాడు, ఏమి దొంగతనం చేశాడు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలని తోటి దొంగను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది తోటి దొంగకే కాదు, ప్రపంచంలో మనందరికీ ఇది హెచ్చరిక అనే సత్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. 4వ మాట, ఈయన ఏ తప్పిదమును చేయలేదు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని చెప్పే ధైర్యమున్న పాపరహితుడు యేసు ప్రభువారు. నీతిమంతుడు ప్రియులరా. ఆ నీతిమంతుడైన యేసు ప్రభువారిని విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామో అనే విషయాన్ని పౌలు గారు రోమా సంఘానికి వ్రాశారు. ఈ సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నారు. అనీతితో పాపంతో జీవిస్తున్న మనలను నిత్య రాజ్యానికి నీతిమంతులుగా తీర్చడానికి ఆ ప్రియ ప్రభు ఈ క్షణంలో ఇష్టపడుతున్నారనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. 5వది ఏమిటి అనగా 42వ వచనం, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. యేసు అని పిలుస్తున్నాడు. ప్రియులరా, ఇంతకుముందు అనేక మంది ఈ ప్రభువారిని అర్థించారు, ప్రాధేయపడ్డారు, ప్రభువా అని పిలిచారు, రక్షించుమని కేకలు వేశారు, యూదుల రాజు అని పిలిచారు, ఏమేమో చెప్పారు. కానీ పిల్లరా, యేసు అని పిలిచిన వాడు ఈ దొంగ. ఇతడు దొంగ, మర్చిపోవద్దు. దొంగకు జిజ్ఞాస ఉన్నది, దొంగకు ఆలోచన ఉన్నది. క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది యొక్క జీవితాల్లో ఈ జ్ఞానం లేదు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు రక్షింపబడాలి. ఆ రక్షింపబడడం ద్వారా మోక్షం, కైలాసం, వైకుంఠం, పరలోకం ఏదైతే అంటున్నామో అక్కడికి వెళ్ళాలి అనగా, ఆ ప్రభువుతో నిత్యత్వంలో ఉండాలి అనగా, నిత్యజీవం పొందాలి అనగా యేసు ప్రభువారి నామాన్నే రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వ మాట ఏమిటనగా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అనగా. ప్రియులరా, యేసు ప్రభువారికి ఒక రాజ్యం ఉంది అని గ్రహించాడు.
ఒక రాజ్యం ఉంది అని గ్రహిస్తే ఈయన రాజు అని గ్రహించాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. యేసు ప్రభువారు రాజాది రాజు, ఆయన రాజ్యంతో రాబోతున్నాడు. ఎప్పుడు విన్నాడబ్బా ఇతడు ఈ మాటలు? ఎన్నడూ ఇతనికి ఇంత జ్ఞానం కలిగింది? ప్రియులారా, యేసు ప్రభువారిని ముఖాముఖిగా చూస్తూ ఉన్నాడు, తదేక దృష్టితో చూస్తూ ఉన్నాడు. అప్పుడే తన హృదయంలో పరివర్తన కలిగింది. ఎవరి హృదయంలో పరివర్తన కలుగుతుందో అనగా, ఎవరు మారు మనసు పొంది రక్షింపబడతారో, పరలోక జ్ఞానము చేత నింపబడతారు అనే సత్యం ఈ కుడి ప్రక్కన దొంగ ద్వారా మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అతడు ముందు విన్నవాడు కాదు, యేసు ప్రభువారిని గురించి తెలుసుకున్నవాడు కాదు అండి, బందిపోటు దొంగ. అటువంటి వానికి ఇంత గొప్ప సత్యం ఎలా అర్థమైంది అనగా, మారు మనసు రక్షణ అనుభవంలో అతడు యేసు ప్రభువారిలో ఉన్న రక్షణ అతడు ఆస్వాదించాడు, అనుభవించాడు. కాబట్టి పరలోక జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు తనకు దయచేసినట్లుగా గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనైనా. ఎంత మంచి ప్రార్థన, ఎంత మంచి మాట ప్రియులారా. నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు, అంతే. నాకు ఏమేమో కావాలి అని కోరుకోవడం లేదు అండి. అనేక పర్యాయాలు ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థించే ప్రార్థనలో ఎక్కువ భాగం అది కావాలి ఇది కావాలి అని ప్రార్థిస్తూ ఉంటాం. స్వార్థమే ఎక్కువగా మన ప్రార్థనలో ఇమిడి ఉంటుంది, కాదంటారా? కానీ ఇతడు ఎంత అనుభవంతో మనందరికీ పాఠం నేర్పుతున్నాడు అండి. నన్ను జ్ఞాపకం చేసుకోనైనా చాలు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానం మనమందరం అర్థం చేసుకోవాలి. యేసయ్య అంటున్నాడు, అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. హీ నెవర్ ఇమాజిన్ దట్ వర్డ్. అతడు ఎన్నడూ అనుకోలేదు అండి, ఇటువంటి ప్రతిస్పందన ప్రభు దగ్గర నుంచి వస్తుంది అని అతడు అనుకోలేదు. చూద్దాంలే, నేనెంత బాధలో ఉన్నానో నువ్వు అంత బాధలో ఉన్నావు, లేక నువ్వు ఎంత బాధలో ఉన్నావో నేను కూడా అంతే బాధలో ఉన్నాను, రక్తం కారిపోతుంది, చూద్దాంలే అనలేదు. ప్రియులరా, ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మన ప్రియ ప్రభు. ఈ సమయంలో మనం అందరం గ్రహించాలి, నువ్వు ఆశగుంటే చాలు, నిన్ను తృప్తిపరచడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆ వ్యక్తిగత హృదయాన్ని ఎరిగిన ప్రియ ప్రభు. అరే, ఇతడు ఆస్తిపాస్తులు అడగలేదు, రాజభోగాలు అడగలేదు, ఏమీ అడగలేదు, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు అంతే అని ఎరిగిన ఆ ప్రియ ప్రభు తన యొక్క ఆధ్యాత్మిక తృష్ణను తీరుస్తూ ఉన్నట్లుగా గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ మాట నేను ముగిస్తున్నాను. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి ప్రతి వారి ప్రార్థనలు వినడానికి ఇష్టపడుతున్నాడు. ఒకే ఒక షరతు, యథార్థ హృదయంతో ఆయనను ప్రార్థించాలి. ఆయన ప్రార్థిస్తే ఏదో కలుగుతుంది అనే స్వార్థబుద్ధితో కాకుండా, యథార్థ హృదయుల పట్ల ఆయన చెవిని ఎల్లప్పుడూ పెట్టి ఉంటాడు అనే సత్యాన్ని ఈ సమయంలో గ్రహించి ఆయన సాన్నిధ్యంలో యథార్థముగా ప్రార్థించాలి, వేడుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. మంచిది నా ప్రియులరా, ఇంతటితో ఆ పరలోకపు అర్హత ఆ వ్యక్తి పొందాడు. వాక్యమైన ప్రతి ఒక్కరూ కూడా ఈ పరలోకపు వాగ్దానాన్ని స్వాతంత్రం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రభు వారు మొదటి మాట పలికారు. అప్పుడు అక్కడే ఉంది తల్లి అయిన మరియా. నాతో మాట్లాడుతున్నాడేమో అనుకుంది. తండ్రి అని సంబోధించాడు, పరలోకపు తండ్రిని సంబోధించాడు. ప్రియులరా, రెండవసారి కూడా నాతో మాట్లాడుతున్నాడేమో అనుకుంది. కానీ ప్రియులరా, గమనించండి, హృదయంతో వేడుకుంటున్న దొంగను క్షమించి పరలోకానికి పాత్రునిగా చేశాడు. ఈ సత్యాలు మనం గ్రహించాలి. మాట వెంబడి మాటలోని ఆంతర్యాన్ని మనం గ్రహించాలని మనవి చేస్తున్నాను. పిల్లరా, యేసు ప్రభువారు
తనకు జన్మనిచ్చిన తల్లిని మరువలేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో ప్రియ దేవుడు వాగ్దానం చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి అనగా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించును. యేసు ప్రభువారు దేవుడు. ఆయన దేవుడైండి శరీరాన్ని ధరించి ఈ లోకంలోనికి వచ్చాడు కదూ, మీ అందరికీ తెలుసు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము శరీరాన్ని ధరించి యేసు ప్రభుగా కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకంలో అవతరించాడు. ఆ ప్రియ ప్రభు మనకు మాదిరి చూపెడుతున్నాడు. నా కొరకు ఎన్నో అవమానాలు భరించింది. శారీరక తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భాన్ని ధరించి నా కొరకు అవమానములు భరించిన నా తల్లిని ఏ రీతిగా మరువగలను? 9 మాసాలు మోసి నన్ను కని నాకు పాలిచ్చి పెంచి అనేక కష్టాలు ఓర్చిన నా ప్రియ తల్లిని ఏ రీతిగా మరువగలను? వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, కన్న తల్లిని తండ్రిని మరువవద్దు అని నేను పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, గ్రహించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం ఒకసారి క్విక్గా తెరవండి. 26, 27 వచనాలు చదువుతున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండడం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అమ్మా, బా ఎంత మంచి కమ్మని మాట అమ్మ అనే మాట. అమ్మ అనే మాటలో ఉన్న ఆ ఔన్నత్యం, ఆ గౌరవం మీరు గ్రహించాలి. నా ప్రియులరా, దయచేసి కోడలుగా ఇంటికి వచ్చిన ప్రియ పాప, నీ కూడా ఒక ఆమె జన్మనిచ్చింది, నీకు కూడా అమ్మ ఉంది కదూ. ఇప్పుడు నీకు అత్తగారైంది, నీ భర్త యొక్క తల్లి. అత్తగారైనా నిన్ను కన్న అమ్మైనా అమ్మే. ఆ అమ్మను గౌరవించాలి అని నేను మనవి చేస్తున్నా. అమ్మా, ఆ ప్రియ ప్రభు పిలిచారు అండి. చివరి దశలో కూడా ఆ ప్రియ ప్రభు తన తల్లిని మరువలేదు. మన జీవితాల్లో కూడా ఎన్నడూ తల్లిని తండ్రిని మరువవద్దు అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ కుటుంబ జీవితం శాంతి సమాధానంతో, సుఖ సంతోషాలతో, మంచి ఆరోగ్యంతో కాపాడబడాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలను నిండారుగా దీవిస్తున్నాను. ఇంతవరకు వాక్యం విన్నా ప్రియ బిడ్డలు నిండారుగా దీవిస్తున్నాను. ఈ మాటలు వింటూ ఉండగా మీ హృదయాలు ప్రభువుకు అప్పగించి ప్రభువుతో ప్రభువులో నిత్యము జీవించాలి అని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు నిండారుగా అనుగ్రహించునుగాక.